పెద్ద సినిమాలే బాగా ఆడుతున్నాయి, చిన్న సినిమాలు కూడా మంచి మంచి హిట్స్ అయిన ఈ రీసెంట్లీ మంచి చాలా మూవీస్ ఉన్నాయి. అందులో ఒక మూవీగా మా మూవీ కూడా ఆర్య చిత్రం కూడా అవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మేమందరం రవి అన్నట్టు ఇందాక చాలా ఇష్టపడి చేసాము. ఇట్స్ లైక్ అంటే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లోని తీసినట్టుగా మెయిన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా మాకు చాలా సహకరించారు. అండ్ నాకు ఈ అవకాశం రావడానికి కారణం రతన్. ప్రొడక్షన్లో ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయ్యి మాకు సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సతీష్ గారికి, అలాగే ధీరజ్ వర్మ గారికి, ఇంకా ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ఆర్యాకి, అందరికీ థ్యాంక్స్. ఆనందం ఎలా అంటే ఒక పెద్ద మూవీస్తో పాటు వచ్చి చిన్న మూవీ అయినా కూడా నిలబడి ఒక సక్సెస్ టాక్ని తెచ్చుకొని అందరూ బాగుంది అనిపించుకున్న మూవీ ఆర్య చిత్ర. వెరీ హ్యాపీగా ఉన్నాం. అండ్ మాకు బయట నుంచి కూడా కాల్స్ వచ్చాయి, సండే నుంచి థియేటర్స్ ఇస్తాము, మీ మూవీని మాకు మా థియేటర్స్లో పెట్టండి, సండే నుంచి మీకు రిలీజింగ్ చేస్తామని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ హోప్ ఈ సక్సెస్ ఇలా కంటిన్యూ అవుతుందని, ముందు ముందు ఇంకా కలెక్షన్స్ బాగుంటాయని హ్యాపీగా ఉన్నాం. అండ్ మా టీం చేసిన వర్క్ అంత అవుట్పుట్ ఈరోజు చూస్తున్నాం, చాలా ఆనందంగా అనిపించింది. ఒక మంచి మూవీకి మంచి అవుట్పుట్ వస్తుందని డెఫినెట్గా మళ్ళీ అగైన్ ప్రూవ్ అయింది. మై క్రూ అందరం కలిసి సినిమా చూసాము. కామెడీ ఇంకా చాలా బాగుంది, హారర్ బాగుంది, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. సెకండ్ షో కావాలని వెళ్ళాలంటే మన మీడియా వాళ్ళే, ఇది వరంగల్లో మీడియా నుంచి నేను అందరికీ టికెట్లు ఏర్పాటు చేసి పంపించాను. అన్న మీరు ప్లీజ్ సెకండ్ షోనైనా చూడండి, అన్ని పనులు అయిపోయాక అని చెప్పి అందరికి ఒక 30 టికెట్స్ ఇప్పించి పంపించానండి. ఆ సినిమా చూశాక రవి మేము ఎందుకు చూడాలే అనుకున్నా, కానీ అంటే ఇంట్లో వాళ్ళకి అందరికి కాంప్రమైజ్ చేసి పార్టీ చేసుకుని అందరం వెళ్ళాం. కానీ 100% జెన్యున్గా ఎంజాయ్ చేసాం రవి. మీ కామెడీ కానీ మీ సినిమా అంటే క్రూ కానీ అందరూ చాలా కష్టపడ్డట్టు కనపడ్డదని చెప్పేసి వరంగల్ నుంచి అండి నాకు మన మీడియా మిత్రులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ విచ్ చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఆల్ సెంటర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. అండ్ మెయిన్ అయితే మూవీ ఏదైతే సస్పెన్స్ ఉందో ఫస్ట్ ఎండింగ్ వరకు సస్పెన్స్ బాగా మెయింటైన్ అయింది. ఆ సస్పెన్స్ బాగా మీరు అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది కాకుండా వేరే వేలో తీసుకెళ్తూ మమ్మల్ని అందరినీ ఎండింగ్ వరకు మూవీ అంతా సస్పెన్సివ్గా మూవ్ చేశారని నా ఫ్రెండ్స్ కానీ అండ్ ఆడియన్స్ కానీ ఎవరైనా అంటే సమ్ కాల్స్ వచ్చాయి. అండ్ అట్ ది సేమ్ టైం హర్రర్ విషయానికి వచ్చేసరికి స్పెసిఫిక్గా ఫస్ట్ హాఫ్ సోఫా సీన్ కానీ అండ్ ఫ్రిడ్జ్ దగ్గర ఈ అమ్మాయి అంటే హీరోయిన్ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు ఆ సీన్స్. అండ్ అట్ ది సేమ్ టైం భార్గవి గారి ఎపిసోడ్ సెకండ్ హాఫ్ అంతా హర్రర్ అంతా మ్యాక్సిమం భయపడకుండా థియేటర్లో ఎవరు ఉండలేకుండా ఉన్నారని మా ఫ్రెండ్స్ కానీ ఆడియన్స్ కానీ చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు హర్రర్ని. అట్ ది సేమ్ టైం కామెడీ విషయానికి వచ్చేసరికి రవి అండ్ సుధీర్ భయ్య ఇద్దరు హరి గిరి అని క్యారెక్టర్స్ చేశారు ఈ మూవీలో.